ఆ పెళ్ళికి ఏంటంటే ఆఫ్టర్ లాంగ్ టైము మామూలుగా రవి గారు గాని, వాళ్ళ ఫ్యామిలీ గాని పెళ్ళిళ్ళకి అటెండ్ గారు. ఫంక్షన్స్‌కి అటెండ్ గారు. ఇది పరిటాల రవి గారు వాళ్ళు. వాళ్ళు ఎందుకంటే శ్రీరామరావు గారు కూడా ఒక పెళ్ళికెళ్తూనే ఆహ్, ఆ ఎళ్ళే మార్గంలోనే చంపబడ్డారు. ఈ ఫంక్షన్‌కి అటెండ్ అవుతుంటే ఏంటంటే ఫిక్స్డ్ లొకేషన్ కదా! టార్గెట్ ఫిక్స్ చేసుకుంటారనే యెస్. దాంతో ఈజ్ వెరీ ఈజీ అన్న. ఈజీ కదా! ఫైండ్ ఔట్ చేయడం ఈజీ కాబట్టి అవ్వరు. ఆఫ్టర్ లాంగ్ టైమ్ మన పెళ్ళికే రావటం. ఏది ఫ్యామిలీతో పాటు కొలీగ్స్, అనుచరులు, బంధువులు అందరూ. ఎందుకంటే నేనక్కడ వాళ్ళతో ఒక దాదాపు ఆ ఫ్యామిలీతో గాని, ఆ ఏరియా వ అక్కడున్న శ్రీరాములయ్య గారి సహచరులు, జూనియర్సు, సీనియర్సు అందరితో బాగా కనెక్షన్ ఏర్పడింది ఆ 1 ఇయర్ జర్నీలో. సో, ఆ జర్నీలో ఆ బాండింగ్ ఏర్పడింది. అందరూ పెళ్ళికొచ్చారు. వాళ్ళకి తెలిసింది. ఓహో! వీళ్ళు రవి గారి ఫ్యామిలీయే గాదు. మొత్తం బా జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందరూ వస్తున్నారనేది అర్థమైపోయింది. అర్థమైపోయి అక్కడ పెట్టారు బాంబు. ఒక కార్ పెట్టేశారిక్కడ. నేనేంటంటే ఆ చిన్న సందుంటది. మా ఊరు నుంచి వచ్చిన పిల్లలకి ఏం చెప్పానంటే, "ఒరేయ్! అక్కడ చిన్న సందుంది. ఒక 2 కార్లు గనుక పార్కింగ్ చేశారనుకో, వచ్చే వాళ్ళకి ఇబ్బందవుతది. కాబట్టి ఎవరైనా ఉంటే కొంచెం రిక్వెస్ట్ చేసి తీయించండి" అని చెప్పా నేను. వాళ్ళు ఆ పనిలో ఉన్నారు. అయిపోయి కానీ ఒక కార్ పెట్టారు గానీ ఎవడు తీయట్లేదు. ఆ కార్ దగ్గరికెళ్ళి కొడుతున్నారు. ఎవడు తీయట్లేదు. నేను పెళ్ళికొడుకుగా కార్‌లో పెళ్లి మండపానికి వస్తున్నప్పుడు, ఇక వాళ్ళు చూసి దూరంగా చూసి వీడొచ్చి కారు ఇక్కడే ఎందుకుందని తిడతాడేమో, మన టెంపర్‌మెంట్ తెలుసుగా వాళ్ళకి. వీడు అనవసరంగా ఈడు తిడతాడేమో అని చెప్పేసి ఆ కారెక్కి గుద్దడం మొదలుపెట్టారు. ఫోటోలు తీయించుకున్నాడు వాడు. ఎప్పుడైతే కారెత్తి గుద్దటం మొదలెట్టాడో, ఈ రిమోట్ కంట్రోల్ ఎవరైతే చేయాలో అతను అవతల రోడ్డుకెళ్ళిపోయాడు. సో, అది ఇక తను తను కోర్ట్‌లో చెప్పిందేంటంటే, చిన్న పిల్లలు, ఆడవాళ్ళున్నారు కాబట్టి నేను పేల్చలేదని చెప్పాడాయన. సో, అది అది కూడా ఉండుండొచ్చు బహుశా. ఇప్పుడు ఆ పిల్లలు ఎందుకంటే సంబంధం లేని వాళ్ళు గదా! అవును. సో, అదే కారు ముందు నుంచి రవి గారొచ్చారు. అదే కారుకు జస్ట్ ఒక 20 యార్డ్స్‌లో మోహన్ బాబు గారు, రవి గారు నిలబడి చాలా సేపు మాట్లాడుకున్నారు. అదే కారు ముందు. అదే కారు దగ్గర ఒక 20 యార్డ్స్ అంతే. ఇక్కడ కారు, అది మెయిన్ గేటు. సో, అందరొచ్చారు. పెళ్లయిపోయింది. ఎళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత ఒక 5:00కో, 4:30కో ఆ కారు తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళి రవి గారి ఆఫీస్ ఉండేదిక్కడ సీనియర్ కాలనీలో. అక్కడ తీసుకొచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు లేదు ఇక్కడ రారిప్పుడు రవి గారు. షూటింగ్ ఉంది 19థ్ అంటే అది తీసుకెళ్ళి నిమ్స్ హాస్పిటల్‌లో పెట్టారు. దానికి డాక్టర్ స్టిక్కర్ పెట్టి ఉన్నదనమాట కార్‌కి. ఎందుకు డాక్టర్ స్టిక్కర్ పెట్టినారంటే పెళ్లి మండపం వెనకాల మెడ్యూన్ హాస్పిటల్ ఉంటది. నాంపల్లిలో. సో, అందుకోసం ఆ స్టిక్కర్ ఏసుకొని డాక్టర్‌ది అనుకుంటామని నిమ్స్‌లో కూడా డాక్టర్ స్టిక్కర్ ఏసి పెట్టున్నారనమాట. పెట్టి కరెక్ట్‌గా తీసుకొచ్చి పెట్టారక్కడ. విచిత్రం ఏంటంటే అది షూటింగ్ ఓపెనింగ్ రోజు రవి గారు మేమంతా కలిసి ఆ కారు ముందు నుంచి నడుచుకుంటూ ఎళ్ళాం. ఫిల్మ్ నగర్ నుంచి. ఓహ్! అప్పటికి వాళ్ళు వచ్చినట్టు లేరు. నడుచుకుంటూ ఎళ్ళాం అదే కారు ముందు నుంచి. హ్మ్. రవి గారు చాలామంది అనుచరులు ఓపెనింగు 9:30కి ఎప్పుడో ఉంటుంది. 9:30కి. మేము ఎర్లీగా 7:30కి ఎళ్ళిపోయాం. ఓహ్! అంటే జనం చాలామంది వస్తారు హ్మ్. అని చెప్పేసి అంతమంది జనంతో ఓపెనింగ్ అనేది ఫస్ట్ టైమ్ కదా! తెలుగు సినిమాకి. యెస్. దాదాపు 15 వేల మంది జనం. ఉఫ్! మొత్తం అవును. స్టూడియో అసలు పట్టలేదసలు. అయ్య బాబోయ్! అసలు తెల్ల లుంగీలు, లుంగీలు. బి. గోపాల్ గారి సినిమాలాగా వాతావరణం. అవును. ఆ! నేను కేవలం ఆ రోజున మీ సినిమా అని సౌందర్యని ఒకసారి పలకరించి వెళ్ళిపోదామని చెప్పి నేను స్టూడియోకొచ్చా. వచ్చినప్పుడు ఉలగనాథన్ అని ఆ! ఇండియన్ స్క్రీన్ అవును. జర్నలిస్ట్ ఒకాయన ఉండేవాడు. అవును. ఆయన నా దగ్గరకొచ్చి అన్నాడు, నాగేందర్ లెట్స్ గో ఇమ్మీడియేట్‌లీ. ఈళ్ళేదో ఇక్కడ వాతావరణం చూస్తే నాకు డౌట్‌గా ఉంది. వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి ఎక్కువ సేపు ఉండొద్దన్నాడు. ఈ సినిమా షూటింగ్ దగ్గర ఏముంటది ఒలగనాథన్ నువ్వు మరి అలా మాట్లాడతావేంటన్నాను. ఏమో సంథింగ్ ఐయామ్ సస్పెక్టింగ్ నాగేందర్ అన్నాడు. నేను కేవలం నా డాటర్‌ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళిపోవడం కోసం అని చెప్పి ఎళ్ళిపోయేటం. పలకరించి వెళ్ళిపోయాను అంతే. కానీ నేను కరెక్ట్‌గా అప్పుడు జేబీఆర్ గెస్ట్ హౌస్ ఉండేది. అవును. అది నేను క్రాస్ చేస్తున్నా. నేను చేస్తుంటే అతి దారుణమైన సౌండ్ వచ్చింది. అవును. అతి దారుణంగా ఉంది సౌండ్. నేనేమనుకున్నానంటే సెలబ్రేషన్స్ అనుకున్నా. చాలామంది ఏమనుకున్నారంటే పక్కన గుట్టలు ఆహ్, పేలుస్తున్నారు. అంటే రాళ్ళు పగలగొట్టడానికి పెడుతున్నారు. మామూలుగా పెడతారు కదా! అవును. మేము కూడా అదే అనుకున్నాం. ఎందుకంటే మేము ఇంక నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో ఉన్న అమ్మవారి గుడి పక్కన కొండ ఉండేది. అవును. ఆ రాళ్ళు పేలుస్తున్నారు. మేము కూడా అదే అనుకున్నాము. అయితే ఆహ్, కృష్ణ గారు కూడా రావాలి దానికి. కృష్ణ గారు వద్దాం అనుకునేసరికి చాలామంది జనాలు లోపలికెళ్ళలేమని అన్నారట.
కూర్చున్నాడు. అక్కడ కృష్ణ గారి రూమ్లో గ్లాస్ పగిలిపోయింది. అవును. విజయలమ్మ గారి ఇంటి గ్లాసులు పగిలిపోయినాయి మొత్తం. అసలు అర్థం కాలేదు. ఈ గ్లాస్ పగలటం ఏంటి అర్థం కాలేదు. తర్వాత పావుగంట తర్వాత తెలిసిందట ఆయనకి. తెలియగానే శంకర్ ఎక్కడున్నాడు కనుక్కోండి, శంకర్ ఎక్కడ కనుక్కోలేదు. చాలా అసలు అసలు సరే ఇప్పుడు ఆ కారు ఆ కార్నర్ లో ఉండేది కదా, అవును. నేను రోజు చూసి వెళ్ళాం ఆ కార్ని. ఆ కారు రోజు నాయుడు గారి స్టూడియోకి వెళ్ళినప్పుడు, పద్మలయకి వెళ్తున్నప్పుడు, అటు నుంచి వస్తున్నప్పుడు రోజు కనిపించేది ఆ కారు. ఎవరు ఐడెంటిఫై చేయలేదు. గచ్చకాయ రంగు కారు ఐడెంటిఫై చేయలేదు. నాకు బాగా గుర్తుంది. అయితే ఇంత పెద్ద సౌండ్ వచ్చిందంటే కొంచెం రాయలసీమ వాళ్ళు కొంచెం అదే చాలా మందికి ఒక హాఫ్ అన్ అవర్ వరకు మేము పైన ఉన్నాము. రవి గారు మోహన్ బాబు గారిని డ్రాప్ చేయడం కోసం వెళ్తూ వస్తావని అడిగారు నన్ను. లేదు నా ఫ్రెండ్స్ వచ్చారు, మీరు మళ్ళీ వస్తారు కదంటే నేను పైకి వస్తానులే ఉండు అన్నాడు. మేము మాట్లాడుకుంటున్నాం, సౌండ్ వినపడింది. నాయుడు గారి స్టూడియో పైన ఫ్లోర్లో క్లాస్ కూడా కొంచెం ఇదైంది. అక్కడ వాళ్ళని ఏమైంది అని అడిగితే మేనేజర్ వచ్చి అని చెప్పి అంటే లేదు ఆ కొండలో ఏదో చేస్తున్నారని చెప్పి ఆయన మైక్లో అనౌన్స్ చేయడం మొదలెట్టాడు. అసలు ఇదేంటి అని అనుకున్నాం, మాట్లాడుతున్నాం. ఈలోపు శ్రీహరి పరిగెత్తుకొచ్చాడు. అమ్మ నువ్వు అర్జెంటుగా అని చెప్పి నాయుడు గారు శ్రీహరి ఇద్దరు కలిసి నన్ను బాబు మోహన్ గారు రూమ్లో కూర్చోబెట్టారు. ఏంటి ఏమైంది అని. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఏమైంది అని అన్నాను. లేదమ్మా బాంబులు వేశారు, చాలామంది చనిపోయారు, చాలామందికి గాయాలయ్యాయి, నువ్వు బయటకు వెళ్ళడానికి వెళ్ళేది అన్నారు. అదేంటి హరి అలా మాట్లాడుతున్నావు, అసలు చాలామంది వచ్చారు పాపం, వెళ్దాం పదన్నా. లేదమ్మా నాయుడు గారు అయితే అసలు నువ్వు బయటకు వెళ్తా అన్నారు. ఇక బాబుమోహన్ గారు వీళ్ళంతా వద్దానంటారు. సరే శ్రీహరి ఎక్కడ, అరే వద్దు వెళ్దాం పదా అంటే సరే అని చెప్పి శ్రీహరి డ్రైవింగ్, నేను కారు, నేను పక్కన కూర్చున్నాను. అప్పటికి క్లియర్ అయిపోయింది, ఏం లేరు, ఎవరు లేరు, ఎక్కడో దగ్గర చేయి కనబడింది అంతే. క్లియర్ అయిపోయింది. వెళ్ళిపోయి ఫస్ట్ అపోలోకి వెళ్ళాం. అపోలోకి వెళ్తే వాళ్ళందరం చూసాం. ఎవరిని అంటే మనం గుర్తుపట్టగలగాలి, ఎవరు కనబట్టలేదు. రవి గారు ఎక్కడ అంటే ఎవరు తెలియదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, మోహన్ బాబు గారు ఉన్నారు అక్కడ. మరి మోహన్ బాబు గారు ఉంటే రవి గారు ఎందుకు ఉండరు అని డౌట్ వచ్చి సరే అరే మనం నిమ్స్కి వెళ్దాం పదా అన్న. డైరెక్ట్గా నిమ్స్కి వెళ్ళిపోయి నేను పెట్టాలో నేను పడిపోయాడు ఆయన. అప్పటికి చాలా బ్లడ్ పోయింది చాలా. లోపలికి వెళ్ళాడట, నేను పట్టాలి రవిని అని చెప్పేసి పడిపోయాడు. అప్పుడు తీసుకెళ్ళిపోయే లోపలికి నేను వెళ్ళేసరికి అర్థమైపోయింది సిచ్యువేషన్. అక్కడ ఇద్దరు ముగ్గురు ఉన్నారు, ఉన్నారంటే ఉన్నారన్నారు. విచిత్రం ఏంటంటే ఎవరైతే రిమోట్తో పేల్చారో కారు, రవణ లోపలికి వెళ్తూ ఉంటే అతను రిమోట్ పేల్చడం ఎదురుగా హాస్పిటల్ మెడికల్ షాప్కి వెళ్ళి ఇప్పుడే రవిని చంపొచ్చని చెప్తున్నాడట. అంత ఐరనీ ఉంటుంది ఒక్కోసారి. సో ఆ పిల్లోడిది అందరు చనిపోయారు అనుకుంటున్నారు, కానీ ఎదురుగా హాస్పిటల్లో జాగ్రత్తలు అతను తెలియదు. రిమోట్ పేల్చోడు ఎదురుగా హాస్పిటల్ మెడికల్ షాప్లో ఉంటే వీళ్ళకి తెలియదు. సో వెళ్ళాను, చూసేసరికి అడిగాం ఏంటి పరిస్థితి అంటే అసలు ప్రాణాపాయం ఏం లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.